నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విద్యారంగం ప్రక్షాళనపై దృష్టి పెట్టామన్న సీఎం రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ స్థాయికి సరితూగేలా చేస్తామని స్పష్టీకరణ. రాష్ట్రంలో అట్టహాసంగా సెప్టెంబర్ 17 వేడుకలు. అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్న నేతలు, ప్రజలు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులపై మంత్రి దామోదర కన్నెర్ర. ప్రతి నెల 100 కోట్లు ఇస్తామన్న సేవలు ఆపేయడంపై ఆగ్రహం. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త. ఆర్టీసీలో 1743 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం. అభ్యర్థుల గుర్తులతో పాటు కలర్ ఫోటోలు ఉండాలని వెల్లడి. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరిగే విధంగా నూతన విద్యా విధానం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు విద్యా విధానంలో సమూల మార్పులు, ప్రక్షాళన చేయాలన్నారు. విద్యలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు కీలక పాత్ర పోషించాయని సీఎం గుర్తు చేశారు. ఓపెన్ మార్కెట్ కారణంగా అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగడం లేదన్న ముఖ్యమంత్రి ప్రతి ఏడాది 1.1 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నట్టు చెప్పారు. వారిలో 15% మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి పేదరిక నిర్మూలనకు విద్య ఒక్కటే మార్గమన్నారు. ఇది సాధించాలంటే విద్యా విధానంలో సమూల మార్పులు రావాలన్నారు. అందుకు కావలసిన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆదేశించిన సీఎం రాష్ట్రంలోని 73 లక్షల మంది యువతకు మంచి భవిష్యత్ ఇవ్వాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. దేశ విద్యా విధానాన్ని మార్చేలా తెలంగాణ కొత్త విద్యా విధానం ఉండాలన్నారు. రాష్ట్రంలో 11,000 ప్రైవేట్ బడుల్లో 34 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే 27,000 ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారని గుర్తు చేశారు. ఈ పరిస్థితి మారే విధంగా నూతన విద్యా విధానం ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే సంకల్పానికి ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసిన సీఎం రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చేలా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను డిసెంబర్ 9న ఆవిష్కరిస్తామన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాలపై రాజీ పడేది లేదన్న సీఎం తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17న రాచరిక పాలన నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్యంలో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించింది. తొలుత గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి తర్వాత పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచ ఉద్యమాల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పోరాటమన్న సీఎం ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనదని పేర్కొన్నారు. బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి తావు లేకుండా పాలన సాగిస్తున్నామన్న సీఎం స్వేచ్ఛ, సమాన అవకాశాలు, సామాజిక న్యాయంలో రోల్ మోడల్ గా ఉన్నామని పేర్కొన్నారు. ఆర్థికంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంక్షేమాన్ని విస్మరించడం లేదన్న రేవంత్ విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నామని, భవిష్యత్తులో పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయని తెలిపారు. 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఎకనామీగా ఎదగాలని ఆకాంక్షించిన సీఎం హైదరాబాద్ ను గేట్ వే ఆఫ్ వరల్డ్ గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలతో హైదరాబాద్, తెలంగాణ ఉండాలన్నది మా ప్రభుత్వం యొక్క సంకల్పం. రోడ్లు, విద్యుత్తు, మురుగునీటి పారుదల, వాతావరణ స్వచ్ఛత, ఇలా అన్ని కోణాల్లో అత్యంత స్వచ్ఛమైన, సుఖమైన జీవన ప్రమాణాలతో కూడిన నగరంగా హైదరాబాదును మార్చాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ దశగా ఇప్పటికే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. 1,00,000 కోట్ల అంతర్జాతీయ పెట్టుబడులకు హైదరాబాదు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హబ్ గా మారుతుంది. హైదరాబాదు నగరానికి వచ్చే 100 ఏళ్ల తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారంగా 7,360 కోట్ల రూపాయలతో గోదావరి 2వ దశ, 3వ దశ పనులను ఇటీవలనే ప్రారంభించుకున్నాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచేలా
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, గాంధీ సరోవర్ ప్రాజెక్టులు ఉండబోతున్నాయి. యువత పాలిట శాపంగా మారిన డ్రగ్స్ సమస్యను అరికడతామన్న సీఎం డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రజలంతా సహకరించాలని కోరారు. గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, తెలంగాణ యువతను పట్టి పీడిస్తున్నది. నగరానికే పరిమితం కాలే, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో కూడా మూలాలు కనిపిస్తున్నాయి. ఈ డ్రగ్స్ ను నియంత్రించడానికి ఈగల్ ఫోర్స్ ను తీసుకొచ్చినాం. ఈ రోజు గంజాయి డ్రగ్స్ కు సంబంధించి ఎంత పెద్దవారు ఉన్నా, ఎవరు బంధువులున్నా, ఎవరు మిత్రులున్నా, ఎవరిని ఈ ప్రభుత్వం వదలదు. ఫామ్ హౌజుల్లోనే కాదు, బొక్కలో దాచుకున్నా మా పోలీస్ వ్యవస్థ లాక్కొచ్చి మరి కటకటాల వెనకాల వేస్తుంది. దేశానికి గొప్ప నగరం నిర్మించాలని 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ తెస్తున్నామన్న సీఎం ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను తీర్చిదిద్దేలా ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ని డిసెంబర్ 9, 2025 నాడు తెలంగాణ జాతికి అంకితం చేయడం జరుగుతుంది. ఈ పాలసీ డాక్యుమెంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు, అభివృద్ధికి ఒక గేమ్ చేంజర్ గా మారుతుంది. అందుకే ఈనాడు మేధావులు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకున్న వాళ్ళు ఈ ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వండి. మీ అనుభవాన్ని తెలంగాణ కోసం వినియోగించండి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఈ దేశానికి ఆదర్శంగా నిలబడాలి. ఈ ప్రణాళిక తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చబోతుంది. ఈ ప్రణాళికనే తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉజ్వల భవిష్యత్తును అందించబోతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కృష్ణా, గోదావరి నదీ జలాలపై రాజీ పడేది లేదన్న సీఎం ఎన్ని అడ్డంకులు ఎదురైనా 2027 డిసెంబర్ కల్లా ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి నల్గొండ ఫ్లోరైడ్ సమస్య పరిష్కరిస్తామన్నారు. జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పికొట్టాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్న రాజ్నాథ్ భారతదేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను సవాలు చేసే వారికి గట్టిగా బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. వల్లభాయ్ పటేల్ వల్లే హైదరాబాద్ సంస్థానం భారత్లో కలిసిందన్న రక్షణ మంత్రి, పటేల్ కలలు కన్న దేశాన్ని నిర్మించేందుకు మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన సెప్టెంబర్ 17ను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినంగా నిర్వహించింది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొనగా తొలుత పరేడ్ మైదానంలోని అమర జవాన్ల స్మృతి స్థల్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం రాజ్నాథ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సర్దార్ వల్లభాయ్ విగ్రహానికి నివాళి అర్పించి భద్రతా బలగాల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వారిని కేంద్రం గుర్తించి గౌరవిస్తుందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తెలిపారు. తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన సెప్టెంబర్ 17 విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించిన కిషన్ రెడ్డి, మజ్లిస్ కు భయపడుతున్న ఆ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం కొన్ని జిల్లాలు ఏవైతే కర్ణాటకలో కలిశాయో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హైదరాబాద్ ముక్తి దివస్ పేరు మీద కర్ణాటకలో అఫీషియల్ గా నిర్వహిస్తా ఉన్నారు. కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో కలిశాయి, హైదరాబాద్ ముక్తి దివస్ పేరు మీద మహారాష్ట్రలో నిర్వహిస్తా ఉన్నారు. మళ్ళీ ఇక్కడున్న వాళ్ళకి ఏం రోగం వచ్చిందని అడుగుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో గాని ఇప్పుడు గాని ఎందుకు అఫీషియల్ గా నిర్వహించడం అనేది అడుగుతా ఉన్నాను. ఓట్ల కోసం ఎంఐఎం పార్టీకి భయపడి తెలంగాణ చరిత్రను వక్రీకరించి అనేక రకాలుగా పేర్లు పెడతా ఉన్నారు. మజ్లిస్ పార్టీ కనిపిస్తే వంగి వంగి సలాములు కొట్టేటువంటి ఈ రాజకీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. నిజాం పాలనలో రజాకర్లు అనేక దారుణాలు చేశారన్న రాజ్నాథ్ సింగ్ వారి ఆగడాలు తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారని గుర్తు చేశారు. పటేల్ సమర్థత వల్లే హైదరాబాద్ సంస్థానం భారత్లో కలిసిందని తెలిపారు. ఆపరేషన్ పోలోతో సర్దార్ పటేల్ ఎంతో ముందు చూపుతో వ్యవహరించారన్న రాజ్నాథ్ పటేల్ కలలు కన్న దేశాన్ని నిర్మించేందుకు మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆపరేషన్ పోలో की सफलता और हैदराबाद का भारत में विलय यह वह गौरवशाली अध्याय है जिसने दुनिया को दिखा दिया है कि भारत अपनी एकता की रक्षा करने में हमेशा से सक्षम भी है, सामर्थ्यवान भी है. प्रधानमंत्री श्री मोदी जी के नेतृत्व में यह सामर्थ्य हमारा और बढ़ा है. इसलिए अब कोई भी ताकत भारत की संप्रभुता को, भारत की एकता और अखंडता को चुनौती नहीं दे सकती है. ऑपरेशन सिंदूर देखा है, मेरे सेना जो कार्रवाई की है उसकी जितनी भी सराहना की जाए वह कम है. उन्होंने पहलगाम में आकर धर्म पूछकर हमारे लोगों को मारा,
उनके आतंकवादियों ने, लेकिन हमारे सेना के जवानों ने उन्हें मारा है तो धर्म पूछकर नहीं मारा है, उनका कर्म देखकर मारा है। बहनों भाइयों, यह भारत और पाकिस्तान के बीच सबसे बड़ा एक मौलिक अंतर है मेरे बहनों भाई। అమిత్ షా చొరవ వల్లే కేంద్రం తెలంగాణ విమోచన వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందన్న మరో మంత్రి బండి సంజయ్, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక గల్లీ గల్లీలో జాతీయ జెండా ఎగరవేస్తామని స్పష్టం చేశారు. అనంతరం పరేడ్ మైదానంలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను మంత్రులు తిలకించారు. విమోచన దినోత్సవంలో భాగంగా ప్రదర్శించిన తెలంగాణ సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఇది మంగళ వాయిద్యాలలో భాగం. సో ఆ మంగళ వాయిద్యాలని ముందుగా మనం వింటున్నాము. స్వాగతం తెలుపుదాం. ఆ నాదస్వర సంగీతాన్ని చాలా వినసొంపుగా మనకి అందించేటటువంటి ఈ కళాకారులకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా అందరం. అనంతరం రాజ్నాథ్ పికెట్ పార్క్లో ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయలో స్వాతంత్ర సమరయోధుల కృత్రిమ మేధ ఏఐను వర్చువల్గా ఏర్పాటు చేశారు. వారి జీవిత చరిత్రలు, బ్రిటిష్ కాలం నాటి విషయాలు, వారు తీసుకున్న నిర్ణయాలను అడిగితే ఏఐ ద్వారా సమాధానాలు ఇచ్చేలా రూపొందించారు. ఇందులో భాగంగా స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్చువల్ ఏఐ అందరినీ ఆకట్టుకుంటోంది. స్వాతంత్ర్యం సాధించాక నిజాం చెరలో ఉన్న హైదరాబాద్ సంస్థానం సహా 500కు పైగా సంస్థానాలను భారత్లో విలీనం చేసిన సంగతులను దీని ద్వారా వివరిస్తున్నారు. ఆ సంగతులేంటో మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. తెలంగాణ విమోచన దినోత్సవం జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి భారత యూనియన్లో ఏ విధంగా కలిపారు, దీంట్లో ఉన్నటువంటి చారిత్రక వ్యవహారాలు ఏంటి అనే విషయాలన్నిటిపైన సర్దార్ వల్లభాయ్ పటేల్ని అడిగి తెలుసుకుందాం. ఏఐ ద్వారా ప్రధాని సంగ్రహాలయంలో ఏర్పాటు చేసినటువంటి, ప్రధాని మ్యూజియంలో ఏర్పాటు చేసినటువంటి ఏఐ సర్దార్ వల్లభాయ్ పటేల్ని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. వీఆర్ రిక్వెస్టింగ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ టు గివ్ సమ్ ఆన్సర్స్ టు ది ఈటీవీ. Namaste ATV. I am Vallabhbhai Patel, a freedom fighter and the first Home Minister of India. Feel free to explore my journey and the times that shaped our nation's freedom. Necessary to forcibly merge the princely states into India after independence. The integration of princely states into India was crucial for national unity and stability. Many rulers were hesitant to join the Indian Union, which could have led to fragmentation. By encouraging peaceful agreements and, when necessary, using firm measures, we ensured a unified and strong nation. This approach prevented potential conflicts and promoted a cohesive India. Sardarji, why Hyderabad Union is very late to merge into the Indian Union? The integration of Hyderabad into the Indian Union was delayed due to the Nizam's aspirations for independence. He sought to maintain Hyderabad as a separate entity, even engaging in activities that threatened India's unity. Ultimately, through a police action called Operation Polo, Hyderabad was integrated into India, ensuring national unity and stability. Sardarji, why you mentioned Operation Polo? What is the reason? Operation Polo was the code name for the military action taken to integrate Hyderabad into the Indian Union. The Nizam of Hyderabad was reluctant to join India, and there were concerns about law and order. This operation ensured Hyderabad's peaceful integration, maintaining the nation's unity and stability. Yeah, what would have happened if the Hyderabad princely state not merged in India? If Hyderabad had not merged with India, it could have led to significant instability and division within the newly independent nation. The presence of an independent state in the heart of India might have encouraged other princely states to seek autonomy, potentially weakening national unity and creating geopolitical challenges. Thank you, Sardarji. You're welcome. If you have any more questions about my life or work, feel free to ask. సో ఇది సర్దార్జీ
వల్లభాయ్ పటేల్ చెప్తున్నటువంటి మాటలు తెలంగాణను అదే అంటే నిజాం స్టేట్ను భారతదేశంలో కలిపేందుకు ఉన్నటువంటి సంయుక్తమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారని, ఆ తర్వాత అందరి కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారమే తను ఆపరేషన్ పోలో ఒక సీక్రెట్ ఆపరేషన్గా నిర్వహించి నిజాం స్టేట్ను ఇండియాలో కలపడానికి తను కృషి చేసినట్లుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏఐ ద్వారా మన ఈటీవీకి చెప్తున్నారు. స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ నుంచి ఏఐతో కూడినటువంటి అనేక ప్రాజెక్టులను ప్రధాని సంగ్రహాలయంలోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ప్రధాని సంగ్రహాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్కి సంబంధించినటువంటి ఏఐకి సంబంధించిన వీడియోకి తొలుత అవకాశం కల్పించినటువంటి కేంద్రం తదుపరి అబ్దుల్ కలాం లాంటి వారికి కూడా అవకాశం కల్పించబోతుంది. అయితే దీని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటన్నది ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయాలతో ఆ ప్రాజెక్టును చేపట్టినటువంటి వ్యక్తుల ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం. వై दिस प्रोजेक्ट, इसको प्रोजेक्ट लेने के लिए सरदार वल्लभ भाई पटेल को लगाने के लिए क्या मतलब क्या है? हाँ जी, हम वज़ारत टेक्नोलॉजीज़ से हैं और हमें अपॉर्चुनिटी मिली कि हम सरदार वल्लभ भाई पटेल के जीवन को और दर्शा सकें. जो व्यक्ति सरदार वल्लभ भाई पटेल के बारे में जानना चाहते हैं, उनके बारे में उनके जो उन्होंने कार्य करा हमारे देश को जोड़ने के लिए, उनको जानना चाहते हैं. सो हमें एक अपॉर्चुनिटी मिली पीएम संग्रहालय में और हमने एआई टेक्नोलॉजी का यूज़ करते हुए 3D मॉडल क्रिएट करा है सरदार वल्लभ भाई पटेल का. और हमने ट्रेन करा है मॉडल को, जो कि उनकी डिफरेंट वीडियोस थी, उनके जो आर्काइवल्स थे, उनके जो न्यूज़पेपर में आर्टिकल्स थे, हमने पूरा ट्रेन करा है. इसके साथ साथ रियलिस्टिक और मोर रियलिस्टिक 3D अवतार को दिखाने के लिए हमने जो भी वीडियोस थी उनकी वॉइस को ट्रेन करा. वी ट्रेन आवर एआई टू हैव द सेम वॉइस दैट सरदार वल्लभ भाई पटेल जी हैड. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ప్రధాని సంగ్రహాలయంతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా అనేక మంది నేతలకు సంబంధించిన వీడియోలు 3D మోడల్ ద్వారా ఏఐ ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు తాము సిద్ధమవుతున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ సుర్జిత్ సింగ్తో అరుణ్ కుమార్, ఈటీవీ న్యూస్, న్యూఢిల్లీ. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో రోగుల కోసం ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో తక్షణం ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలని నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ని మంత్రి కోరారు. ఆరోగ్యశ్రీ తరపున ప్రతి నెల 100 కోట్ల నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చామన్న దామోదర ఆ మేరకు ఇప్పటికే 100 కోట్లు విడుదల చేసినట్టు పేర్కొన్నారు. గత 9.5 ఏళ్లలో నెలకు కేవలం 50 కోట్ల నిధులే విడుదలైనా ఎవరూ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తామిచ్చిన స్వేచ్ఛను గౌరవించాలన్న మంత్రి ఇప్పటికైనా నెట్వర్క్ ఆసుపత్రులు పట్టు వీడాలన్నారు. మళ్ళీ 140 కోట్లు 100 కోట్లు గత 9.5 సంవత్సరాలు ఎందుకు అడగలేదు? 9.5 సంవత్సరాలు యావరేజ్ గా 50 కోట్లు దాటలేదు. రివిజన్ కాలేదు, ప్రొసీజర్ రివిజన్ కాలేదు, రేట్ రివిజన్ కాలేదు, కొత్త ప్రొసీజర్ రాలేదు. కానీ కొత్త ప్రొసీజర్, రేట్ రివిజన్ అన్ని కలిపి మాకు 487 కోట్ల భారం. దానికి తోడు యావరేజ్ గా 90 లక్షలు రిలీజ్ చేస్తాం. ఇప్పుడు 100 కమిట్ అయినాం, 100 రిలీజ్ చేశాము. వీఆర్ కమిటెడ్ టు ఇట్. 9.5 సంవత్సరాలు మీరు స్ట్రైక్ చేయరు, నోటీస్ ఇవ్వరు, మౌనంగా ఉంటారు. మీ ఇబ్బందులు మేము గుర్తించినాం, మేము చర్చలు పిలిచినాం, మాట్లాడినామని చేసినాం. మా ఫ్లెక్సిబిలిటీని మీరు గౌరవించండి. వీఆర్ హియర్ టు సర్వ్ ద పీపుల్. సేవలు బంద్ కావప్ప, సేవలు ఎట్లా బంద్ అవుతాయి? ఆల్టర్నేటివ్ కూడా మేము వెతుక్కోవాలి కదా. మేము వెతుక్కుంటున్నాము, అరేంజ్మెంట్ చేస్తున్నాం. నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. 1000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలపై అభ్యర్థుల గుర్తులతో పాటు కలర్ ఫోటోలు ఉంచేలా నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు అభ్యర్థుల సీరియల్ నెంబర్ కూడా మరింత స్పష్టంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ కొత్త నిబంధన బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమల్లోకి రానున్నట్లు ఈసీ ప్రకటనలో వెల్లడించింది. టోక్యోలో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత జావెలిన్ సూపర్ స్టార్ నీరజ్ చోప్రా ఫైనల్కు దూసుకెళ్లాడు. నేడు జరిగిన క్వాలిఫైయింగ్ రౌండ్లో తొలి ప్రయత్నంలోనే 84.85 మీటర్ల త్రోతో
ఫైనల్కు అర్హత సాధించాడు. ఆటోమేటిక్ క్వాలిఫైయింగ్ మార్క్ 84.50 మీటర్లు కాగా నీరజ్కు మళ్లీ త్రో విసిరే అవసరం రాలేదు. పోలాండ్ అథ్లెట్ డేవిడ్ వెంగెర్ మూడో ప్రయత్నంలో 85.67 మీటర్ల దూరం జావెలిన్ విసిరి ఫైనల్కు అర్హత సాధించాడు. జర్మన్ అథ్లెట్ జూలియన్ వెబర్ రెండో ప్రయత్నంలో 87.21 మీటర్ల దూరం జావెలిన్ విసిరి ఫైనల్కు క్వాలిఫై అయ్యాడు. గురువారం ఫైనల్ జరగనుంది. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో నీరజ్ చోప్రా బరిలోకి దిగాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకొని ఓ అభిమాని వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్కు చెందిన లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్ అశ్వత పత్రంపై మోదీ వివిధ రూపాల చిత్రాలు వేసి శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాకుండా తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రావి ఆకుపై సర్దార్ వల్లభాయ్ పటేల్కు నిజాం నవాబు నమస్కరిస్తున్న చిత్రాన్ని రూపొందించాడు. దీంతో పాటు తెలంగాణ వీరుల చిత్రాలను వేసి శుభాకాంక్షలు తెలిపాడు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయనపై ప్రత్యేక గీతాన్ని పలు భాషల్లో రూపొందించారు. తెలుగులోనూ నమో నమో ఆర్త బాంధవుడా పేరిట విడుదలైన పాట శ్రోతలను అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చగా సింగర్స్ షగున్ సోది, ఐరా ఉడిపి పాడారు. మోదీ హయాంలో దేశ అభివృద్ధికి సంబంధించిన పలు విజువల్స్ ఈ వీడియోలో కనిపించాయి.